నమస్కారం. ఈరోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలను గానం చేయటం ద్వారా గోదాదేవి రంగనాథుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. తిరుప్పావై పాసురాలకు అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి ఒక్కొక్క గేయాన్ని, ఆ గేయంలో ఉన్నటువంటి భావాన్ని, దానిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని ధనుర్మాసం సందర్భంగా అందరం పరిశీలిద్దాం. తిరుప్పావై పాసురాలకు అత్యంత సులభంగా డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు విశదీకరించినటువంటి గోదా గీతమాలికలో ఉన్నటువంటి మొట్టమొదటి గేయాన్ని పరిశీలిస్తే, రెండి రెండి ఓ బాలికలారా రయమున మీరంతా మంగళకరమగు మార్గశిరంబిది మరి జాగెందులకు కలువల నెలవయి అలరారెడు గోకులము యువతులారా గళమున వెలగల నగలను దాల్చిన కన్నెపిల్లలారా యదుసింహుడు నవనీరద దేహుడు యశోదనందనుడు నందసుతుడు అరవింద దళాక్షుడు ఇందువదనుడతను అన్యల వేడని కన్యలార మన కాశ్రయమా విభుడు కోరిన పరమను మార్గమునొసగడు నారాయణుడతడు సజ్జనులెల్లరూ ఓహోయనగా మజ్జనమాడుదము వరదుని చేరి శరణము కోరి వ్రతమును చేయుదుము అంటూ గోదా గీతమాలికలో మొట్టమొదటి గేయంలో తిరుప్పావై వ్రతం యొక్క అంతరార్థాన్ని వివరించారు. ఈ గీతంలో ఉన్నటువంటి భావాన్ని మనం పరిశీలిస్తే, శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ ధనుర్మాసం సందర్భంగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించటానికి గోదాదేవి గోపికలందరికీ పిలుపునిస్తోంది. శత్రువులకి అతి తీక్షణముగా కనిపిస్తూ, యశోదమ్మకి చల్లని చూపులతో కనిపిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి తిరుప్పావై వ్రతాన్ని ఆచరిద్దామని గోదాదేవి గోపికలందరికీ పిలుపునిస్తోంది. తిరుప్పావై పాసురాలలో మొత్తం 3 దశలుంటాయి. మొట్టమొదటిది అభిముఖ్య దశ, రెండవది ఆశ్రయణ దశ, మూడవది అనుభవ దశ. ఈ అభిముఖ్య దశలో మొత్తం 5 పాసురాలుంటాయి. ఈ 5 పాసురాల్లో కూడా ధనుర్మాస వ్రత విధానం ఏ విధంగా ఉంటుందో, వరుణదేవుణ్ణి ఏ విధంగా ఆహ్వానించాలో, కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందో వీటన్నిటి గురించి గోదాదేవి వివరించింది. ఆ తర్వాత రెండవ దశ ఆశ్రయణ దశ. ఈ ఆశ్రయణ దశలో మొత్తం 6 నుంచి 15 పాసురాలు, అంటే 10 పాసురాలు ఉంటాయి. ఈ 10 పాసురాలలో కూడా ఇంకా నిద్రలేవని ఒక్కొక్క గోపికను ఆండాళ్ తల్లి ఏ విధంగా నిద్రలేపుతుందో ఈ దశలో మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మూడవది ఆఖరిది అనుభవ దశ. ఈ అనుభవ దశలో యశోద, నందుడు, బలరాముడు వీళ్ళందరినీ కూడా నిద్ర మేల్కొల్పి శ్రీకృష్ణ పరమాత్మకి గోదాదేవి మంగళాశాసనం పలుకుతుంది. ఇది మొత్తం కూడా అనుభవ దశలో ఉంటుంది. తిరుప్పావై వ్రతాన్ని ఆచరించాలంటే తెల్లవారుజామునే లేచి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతి కోసం స్నానాన్ని ఆచరించాలి. అలా స్నానం ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేసినట్లయితే శ్రీకృష్ణుడు పరై అనేటటువంటి వాయిద్యమును మనకు అనుగ్రహిస్తాడని గోదాదేవి గోపికలందరికీ పిలుపునిస్తోంది. పరై అనేటటువంటి తప్పెట లాంటి వాయిద్యము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. దాన్ని అనుగ్రహించడంతో పాటు కృష్ణుడి అనుగ్రహం ద్వారా శాశ్వతంగా కృష్ణుడి పట్ల భక్తి ఉండేలాగా కృష్ణతత్వంలో లీనమైపోదామని ఆండాళ్ తల్లి గోదాదేవి గోపికలందరికీ పిలుపునిస్తోంది. అందుకే ఇక్కడ గీతంలో అన్యల వేడని కన్యలార మన కాశ్రయమా విభుడు కోరిన పరమను మార్గమునొసగడు నారాయణుడతడు అంటూ కీర్తిస్తోంది. అంటే మోక్ష మార్గాన్ని అనుగ్రహిస్తూ పరై అనే తప్పెట లాంటి వాయిద్యము కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర పొందటానికి మనం ఈ వ్రతం ఆచరిద్దాం అని చెప్పటమే ఈ గీతంలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే గోదాదేవి ఈ గీతాన్ని వివరించేటప్పుడు సజ్జనులెల్లరూ ఓహోయనగా మజ్జనమాడుదమా వరదుని చేరి శరణము గోరి వ్రతమును చేయుదమా అంటూ కీర్తిస్తోంది. అంటే ఈ వ్రతం ఆచరించడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందవచ్చని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి ప్రధానంగా ధనుర్మాస వ్రతం అంటే తెల్లవారుజామునే లేచి చన్నీటి స్నానాన్ని ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేయటం, కృష్ణతత్వంలో లీనమైపోవటం. దీనికోసం
మొట్టమొదటి పాసురంలో గోదాదేవి గోపికలందరికీ పిలుపునిస్తుంది. అలాగే రేపటి తిరుప్పావైలో గోదా గీతమాలికలో ఉన్నటువంటి రెండవ గేయం ఏంటో, దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, విశేషార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. అమ్మవారు వైశాఖ శుద్ధ తృతీయ నాడు పుట్టారని ఆ దేవి భాగవతం చెప్తున్నటువంటి గొప్ప విషయం. ముందు మూర్తిగానే అవతరించింది ఈవిడ. అయితే అమ్మవారు మళ్ళీ అవతరించారన్న వార్త తెలియగానే ఆనందపరుశుడే నారదుడు వెళ్ళి హిమవంతుడితో అన్నట్టు మీ అమ్మాయిని చూస్తాను. అప్పటికే బాలికగా కాస్త ఎదిగింది అమ్మ. ఆమెను చూసి దర్శన మాత్రం చేతే మేము పవిత్రులమైపోయాం అన్నట్ట. వెంటనే ఈ వార్త తీసుకెళ్ళి బ్రహ్మగారికి చెప్పాట. బ్రహ్మ చాలా సంతోషించి దేవతలందరినీ పిలిచాడు. మనందరం హిమవంతుడి ఇంటికి వెళ్ళి ఆ గంగని మనకిమ్మని అడుగుదాం. ఎవడైనా కలక్క తపస్సుకు ఫలితంగా కలిగిన అమ్మాయిని ఇచ్చేస్తారా? చెప్దాం, అంశగా వచ్చింది కనుక ఇయ్యవయ్యా, తర్వాత పూర్ణంగా నీకు ఎలాగో వస్తుంది. ఆ అమ్మాయికి కావాలంటే నువ్వు కన్యాదానం చేసుకో. ఈ అమ్మాయిని మాత్రం నాకు దత్తపుత్రికగా ఇవ్వు అని అడుగుతాను అన్నాడు బ్రహ్మదేవుడు. దేవతలందరితో పాటు వెళ్ళేట. ఆ వెళ్ళే ముందు జరిగిన ఘట్టం అన్నది చాలా రమ్యం. రేపు వెళతారనగా ఈరోజు రాత్రి హిమవంతుడి కలలో గంగాదేవి కనబడిందిట. ఏం వాళ్ళ ఇంట్లోనే తిరుగుతుందిగా, కల్లో కనబడాలా? ఇంట్లో తిరుగుతుంటే పిల్ల అనుకుంటాడు, కల్లో కనబడితే దేవత అనుకుంటాడు. అది ఇక్కడ అందుకే కల్లో కనబడి చెప్పింది గంగాదేవి, రేపు బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో వస్తాడు, నన్ను దత్తపుత్రికగా ఇమ్మని అడుగుతాడు, నువ్వు సందేహించకుండా ఇవ్వన్నది. నువ్వు సందేహించ, బాధ కలుగుతుంది సహజమే, సందేహించకుండా ఇవ్వు, ఎందుకంటే లోకరక్షణ కూడా జరగాలి, అందుకు నేను ఇక్కడి నుంచి కదలాలి అని చెప్పింది. వెంటనే నిద్రలేచి ఆ కల తలుచుకుని దుఃఖించేట. చిత్రంగా వచ్చారు బ్రహ్మదేవతలు. కలలో చెప్పినట్టే జరిగింది. వచ్చి బ్రహ్మగారు అడిగారు, అతస్త్వం యది చాస్మభ్యం కన్యామేనాం ప్రయిచ్చసి తదా స్వర్గపురం నీత్వా మహోత్సవ పురస్సరం. నువ్వు కానీ మీ అమ్మాయిని నాకు దత్తపుత్రికగా ఇస్తే మేము స్వర్గానికి తీసుకెళ్ళి అక్కడ పెద్ద ఉత్సవం చేస్తాం. ఆ ఉత్సవం చేసి ఆ స్వర్గంలో నేను శివునికి ఇస్తాను, కన్యాదానం చేస్తాను. శివుడికి కన్యాదానం చేసిన పుణ్యం కావాలనేటువంటి తృప్తితో అడుగుతున్నానయ్యా అన్నాడు ఇక్కడ బ్రహ్మదేవుడు. మహేశాయ సమర్ప్యేవ ప్రాప్స్యామో నిర్వృతిం పరాం యా దేవి పూర్ణభావేన భవిష్యత్యపరాసుత. నువ్వేం దుఃఖించకు, ఇప్పుడు నువ్వు ఈ తల్లిని నాకు ఇస్తున్నావు, తర్వాత నీకు పూర్ణ రూపంతో అమ్మవారు ఎలాగ అవతరిస్తారు, అప్పుడు నువ్వు కన్యాదానం చేసుకో, నాకు ఈ భాగ్యం ఇయ్యవయ్యా అని బ్రహ్మంతటి వాడు వచ్చి అడిగాడండి. అనగానే ఏడుపు వచ్చిందిట. ఎందుకంటే గంగమ్మని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడు హిమవంతుడు కూడా. గంగా విరహం తట్టుకోలేడు. అందుకు ఆర్తితో అన్నట్ట, ఎప్పుడైనా ఆడపిల్లే అమ్మాయి పుట్టిందంటే ఒక అయ్య చేతిలో పెట్టక తప్పదు, కాదని కాదు, కానీ ఈ పసి వయసులోనే ఈ తల్లి నాకు వస్తే జగన్మాత వచ్చిందని తెలుసు, ఆ తల్లిని చూస్తూ నా ఇంటి నుంచి ఎలా పంపిస్తానయ్యా అని. కానీ దేవతల మాట కాదనకూడదు, అదొకటి ఉన్నది. అందుకు బ్రహ్మగారికి ఇచ్చి పంపించేశాడు. వెళ్ళిపోయింది ఆవిడ. తర్వాత లోపల నుంచి మేనాదేవి వచ్చిందిట. ఏది అమ్మాయి కనిపించట్లేదని, నేను పంపించాను అన్నాడు. ఇదేమిటి, తల్లిని నన్ను అడగకుండా పంపిస్తావా అంటే, నన్నేం చేయమంటావు, దేవతలందరూ చెప్పారు, నిన్న రాత్రి కల్లో ఆవిడ చెప్పిందని. ఏమైనా నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది గనక మళ్ళీ ఎలా వెళ్ళిందో అలాగే భూమి మీదకి వస్తుంది అన్నటండి. ఇది ఒక శాపం అనుకోవాలి, లేక జరగబోయేటటువంటి వృత్తాంతం అనుకోవాలి. ఈ విధంగా ఏవం హిమగిరే పుత్రీ భూత్వా అంశేన సతీమునే. ఈ విధంగా అమ్మవారు అంశరూపంతో దేవతామూర్తి గంగాదేవి అండి ఈవిడ. ఈ విధంగా గంగాదేవి స్వర్గలోకానికి వెళ్ళి అక్కడున్నది బ్రహ్మపుత్రికగా అక్కడ వర్ధిల్లింది. ఆమెకు సరియైన యుక్త వయస్సు వచ్చింది అని తెలుసుకున్న బ్రహ్మదేవుడు నారదుడిని పంపెట్ట. అప్పుడు శివుడు తపస్సులో ఉన్నాడు కామాఖ్యలో. అక్కడికి వెళ్ళి ఇదిగో సతీదేవి విరహంతో బాధపడుతున్నా కదా, ఆమె ఇప్పుడు అంశరూపంలో అవతరించిందని ఎక్కడా అన్నట్టు వెంటనే కళ్ళు తెరిచి, ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేయడానికే బ్రహ్మదేవుడు స్వర్గానికి రమ్మన్నాడు అనగానే వెళ్ళాడు. అప్పుడు శివునకు గంగాదేవికి స్వర్గలోకంలో వివాహం జరిగింది. అంశరూపంలో ఉన్న గంగాదేవిని శివుడు చేపట్టాడు. పతిమాప మహాదేవం ప్రసన్నా జగదంబిక. ఆ మహాదేవుణ్ణి పతిగా స్వీకరించి ప్రసన్నురాలైంది జగదంబిక అయిన గంగా. గంగా అన్న ప్రతిసారి ఆవిడ జగన్మాత, శ్రీమాత అని స్పృహ కలిగి ఉండాలి. అందుకే ఈ మాట చెప్తున్నాడు జగదంబిక. ఆమె ఇంకా పతిని చేపట్టింది. ఎంతో ముచ్చటగా తెచ్చుకున్నాడు బ్రహ్మదేవుడు. కానీ ఏం చేశాడు, ఆయనకి ఆడ పిల్లే, పతితో పంపించవలసి తప్పలేదు. ఆమె అత్తవారింటికి వెళుతూ ఉంటే ఈయనకు ఒక్కసారి పితృప్రేమ పొంగుకొచ్చి ఏడుపు వచ్చిందండి బ్రహ్మగారికి.
దుఃఖం వచ్చింది. వెళుతున్న గంగని కళ్ళ నీళ్ళతో చూస్తుంటే గంగాది ఒక్క తిరిగి, బాధపడకు తండ్రి, నీ కమండలంలో నేను జల రూపంలో ఎప్పుడు ఉంటాను అని అభయమిచ్చింది. తాను దేవతా రూపంతో శివుణ్ణి అనుసరించి వెళ్ళిపోయింది. అంటే దేవతామూర్తిగా శివునితో వెళ్ళింది, కమండలంలో జల రూపంతో ఉన్నది అని ఒక్కసారి కమండలం చూసుకున్నాడు. ఆ జలం సాక్షాత్ అమ్మ యొక్క ద్రవరూపమే అని నమస్కారం చేసుకుని మళ్ళీ చూసుకుంటున్నాడు. ఈ విధంగా తృప్తి చెందుతున్నాడు ఆ మహానుభావుడు. ఆ కమండలం ఎంత లోతో మనకేం తెలుసు? శంకర భగవత్పాదుల వారే యోగశక్తితో నర్మదా నది అంతటి కమండలంలో లాగ్గలిగారంటే బ్రహ్మగారి కమండలంలో ఎంత నది పడుతుందో ఏమిటో మనకేం తెలుసండి. ఇక్కడ ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఇక్కడ యోగశక్తితో పట్టుకోవచ్చు అంత సముద్రాన్ని. కేవలం అరచేతి చుళికీకృతం, దోశలండం కూడా తప్పండి, దోశలంటే 2 చేతులు కలవాలి. కేవలం చుళికీకృతం చేసేట మహానుభావుడు అగస్త్యుల వారు. వాళ్ళకే అంత యోగశక్తి ఉంటే బ్రహ్మగారికి ఇంకెంత ఉండాలి? ఎందుకంటే ఈ తర్వాత చెప్పబోయే కథకి చాలా అవసరం. మొత్తానికి ఈ విధంగా ఇప్పుడు అమ్మవారు ఎక్కడున్నారు? బ్రహ్మగారి కమండలంలో ఉన్నారు కాదు, కైలాసంలో ఉన్నారు. రెండూ నిజమే. జల రూపంలో బ్రహ్మగారి కమండలంలో ఉన్నారు, దేవీ రూపంలో శివునితో పాటు కైలాసంలో ఉన్నారు ఆ తల్లి. ఈ లోపల విష్ణువుకి వార్త తెలిసిందట. ఆయన రాకుండానే పెళ్లి చేశారు ఆయనకి. వెంటనే విష్ణువు అన్నాడు, ఏమైనా శివుడు ఎన్నాళ్ల తర్వాత మళ్ళీ ఇంటివాడు అయ్యాడు గనక ఒక్కసారి నేను శివుణ్ణి చూడాలి అని కైలాసానికి కబురు పంపించి వైకుంఠానికి రమ్మని చెప్పేట. నువ్వు గంగాదేవి కలిసి మా లోకానికి రండి అని ఆహ్వానం పంపాడు. పరమేశ్వరుడు గంగాదేవి సహితంగా వెళ్ళేట. ఎంత రమ్యమైన ఘట్టం చూడండి ఇక్కడ. తథా విష్ణు సమాకర్ణ్య గంగోద్వాహ మహోత్సవం దదృక్షు శంకరం హృష్టం గంగాయా సహితం ప్రభుం. ఆయన గంగాదేవితో ఉన్న శివుణ్ణి చూడాలని ముచ్చటగా దిదృక్షు శంకరం అలా చూడాలనుకుని వైకుంఠానికి పిలిపించాడు. పైగా పిలిచినప్పుడు ఎలా అంటే ద్వారం దగ్గర నుంచి తన అంతఃపురం వరకు తోడ్కొని తీసుకువెళ్ళేట నారాయణుడు శివునికి. అతిథి మర్యాద అంత బాగా చేస్తున్నాడండి ఆయన. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు నుంచే సర్వమంగళతత్వంతో విరాజిల్లేటువంటి అద్వితీయమైనటువంటి సుదినాలు ప్రారంభమవుతున్నాయి. అదే మనకు ధనుర్మాస తత్వం. ధనుర్మాస ప్రారంభం నుంచి కూడాను ఇంటి ముంగిట తెల్లవారుజామునే రంగురంగుల రంగవల్లులు అమర్చడంతో పాటుగా గోమయంతో చేసినటువంటి ఆ యొక్క గొబ్బెమ్మలు ఆ ముగ్గుల మధ్యలో ఉంచి అందరూ కూడాను లక్ష్మీ కటాక్షం కోసం మంగళకరమైనటువంటి ప్రభావంతో పల్లె ప్రజలందరూ కూడాను అద్వితీయమైన భక్తి భావన స్ఫూర్తితో ఆచరించేటువంటి విధి విధానాలు గోచరిస్తూ ఉంటాయి. నేటి నుంచి ధనుర్మాస ప్రారంభం కాబట్టి గోదాదేవి రచించినటువంటి పాసురాలు ప్రతి ఒక్క విష్ణాలయాల్లో కూడాను తెల్లవారుజామునే పఠించేటువంటి తత్వచింతన కనిపిస్తుంది. ఆ యొక్క తిరుప్పావై పట్నం అనంతరం ప్రతిరోజు కూడాను వివిధ రకాలైన నైవేద్యాలు ఆ విష్ణుదేవునికి రంగనాథునికి సమర్పించి వాటిని పంచేటువంటి సాంప్రదాయ లక్షణం. అది ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించేటువంటి తీరుతెన్నుల్లో దాగిన పరమాద్భుతమైనటువంటి రహస్యం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం, చక్ర పొంగలి, దద్దోజనం, పులిహోర, మొట్టమొదటిగా అట్లా రకరకాలైనటువంటి నైవేద్యాలు స్వామివారికి సమర్పిస్తూ తిరుప్పావై అనంతరం చేస్తూ ఉంటారు. అది కూడా తెల్లవారుజామునే ఆ నైవేద్యాలు సమర్పించి అందరికీ పంచేటువంటి విధి విధానం ఉంది. దాన్ని ఎవరైతే ప్రతినిత్యం స్వీకరిస్తూ ఉంటారో వారికి సంపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యము, విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం, ఆ శ్రీరంగనాథుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలిగి తీరుతుంది. అందుకనే ధనుర్మాసం నాడు వివాహం కావలసినటువంటి కన్యలు కూడాను గౌరీదేవి పూజను ప్రారంభిస్తారు.
ఆ గౌరీదేవి ఎవరు? సాక్షాత్తు జగత్కల్పవల్లి పార్వతీదేవియే. హే గౌరీ శంకరార్ధాంగీ యథాత్వం శంకరప్రియా తథా మాం కురు కళ్యాణకాంతకాంతాం సుదుర్లభాం అంటూ ప్రార్థిస్తారు. గోదాదేవి కూడా శ్రీరంగనాథుని వివాహం చేసుకోవాలని చెప్పేసి ఆమె కూడాను ఈ యొక్క వ్రతాన్ని ఆచరించింది అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:42 సూర్యాస్తమయం 5:40. తిథి ద్వాదశి రాత్రి 11:57 వరకు. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 2:09 వరకు. వర్జం రాత్రి 8:27 నుంచి 10:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:37 వరకు. మరల రాత్రి 10:53 నుంచి 11:45 వరకు. అమృతకాలం లేదు. మంగళవారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం ధనుర్మాస ప్రారంభం. ధనుస్సంక్రమణ ప్రయుక్తమైన షడశీతి పుణ్యకాలం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12:11 వరకు ఉంటుంది. ఆ కారణంగా ఆ సమయంలో పితృదేవతారాధన, స్నానం, దానం విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. ఈరోజు ప్రదోషం కూడా ఉంది. ఆ కారణంగా సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శివారాధన చేసుకోవడం ద్వారా విశిష్టమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. కనీస పక్షం అరుణాచల శివ అరుణాచల శివ రుణహర భవహర అరుణ శివ అనే నామాన్నైనా జపించుకోవడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది. త్రిపుష్కర యోగం ఒకటి ఉంది. అది మధ్యాహ్నం 2:09 నుంచి రాత్రి 11:57 వరకు ఉంది. ఆ సమయంలో అప్పులు ఇవ్వడం కానీ, కలహించుకోవడం కానీ, ఘర్షణ పడడం కానీ అటువంటి పనులకు దూరంగా ఉండాలి. అతి ముఖ్యంగా ధనుర్మాసం ఈరోజు ప్రారంభమైంది. మొదటి రోజు పాశురం ద్వారా మన గోదాదేవి చెబుతోంది, సంపన్నమైనటువంటి గోకులంలో పుట్టినటువంటి గోపికలారా, మార్గశిర మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తూ ఉంటుంది. మంచి రోజులు. సూర్యుడైనటువంటి నందగోప కుమారుడు ఆ యశోదకు సింహకిషోరంలాగా పుట్టాడు. నల్లని మేఘంలాగా నల్లగా ఉంటాడు. చంద్రుని వలె ఆహ్లాదకరంగా ఉంటాడు. సూర్యుని వలె తేజస్సుతో కూడి ఉంటాడు. మనం నారాయణుడినే కోరుతున్నాం, ఇంకెవరిని కోరట్లేదు. అందుకని ఆ స్వామి వ్రతానికి కావలసిన వస్తువులన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మనమంతా కలిసి ఆచరిద్దాం. లోకం ప్రకాశించేట్టుగా చేద్దాం. ఈ మార్గళి స్నానం చేయడం కోసం అందరూ కూడా ఏమాత్రం బద్ధకించకుండా శీఘ్రంగా రండి అని చెప్పి గోదాదేవి కన్యకలందరినీ కూడా ఆహ్వానిస్తుంది. నేటి ఆణిముత్యాలు. ధైర్యం అంటే దేనికి భయపడకూడదో తెలుసుకోవడమే. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం
విఘ్నేశ్వరుడికి ద్వైమాతురాయ నమః అని ఒక నామం. ద్వైమాతురాయ నమః అనడానికి విఘ్నేశ్వరుడికి ఇద్దరు అమ్మలు ఉన్నారు అని ఎక్కడుంది? ఇద్దరు అమ్మలు ఉన్నారా? ఇద్దరు అమ్మలు ఉంటే పరమశివుడికి ఎంతమంది భార్యలు ఉన్నట్టు? ఇద్దరు భార్యలు ఉన్నట్టు. ఇద్దరు భార్యలు ఉన్నారు పరమశివుడికి అని ఎక్కడైనా చెప్పబడిందా? లేదు. ఒక్కతే భార్య పరమశివుడికి, పార్వతీదేవి. మరి గంగా భరించాడు కాబట్టి భర్తృశబ్దం అన్వయమైంది తప్ప భార్యాశబ్దం అన్వయం అవదావిడికి. కానీ మరి విఘ్నేశ్వరుడికి ద్వైమాతురాయ నమః అని పేరెందుకు వచ్చింది? ఇద్దరు తల్లులు ఉన్నవాడన్న పేరెందుకు వచ్చింది? గంగ యొక్క స్పర్శ విఘ్నేశ్వరోత్పత్తి ఎందు లేదు. అసలు గంగకి సంబంధమే లేదు విఘ్నేశ్వరోత్పత్తిలో. మరి విఘ్నేశ్వరుడికి ఇద్దరు తల్లులు అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, మా నాన్నగారు భరించిన కారణం చేత అయినా సరే భర్తృశబ్దం అన్వయమైంది ఆయనకి. భరించాడు కాబట్టి, స్వీకరించడం వల్ల కాదు. కానీ తల మీద పెట్టుకుని భరించాడు కాబట్టి భర్త అంది లోకం. మా నాన్నగారు ఆమె ఎందు భర్తృశబ్దం అన్వయమైంది కాబట్టి నాకు అమ్మ శబ్దమే అన్నాడు ఆయన. అది ఆయన గౌరవం, అది ఆయన మర్యాద. విఘ్నేశ్వరుడు అంతటి మర్యాద కలిగినటువంటి వాడు. అందుకని ద్వైమాతురాయ నమః. అంతేకాని ఇద్దరు తల్లులు ఉండడం వల్ల ద్వైమాతురాయ నమః కాదు. అంటే మనం ఆరాధించేటటువంటి రూపాలు ఎంత విశేషమైన సంస్కార వైభవంతో ఉంటాయో మనం తెలుసుకోవడం, మనం ఎలా బ్రతకాలన్న దానికి ఉదాహరణగా మనకు ఉంటాయి. పినతల్లి వరస అనుకోండి, పినతల్లి పెదతల్లి అనుకోండి. తల్లినే గౌరవించాలంటే ఇక పినతల్లి పెదతల్లి యోగ్యతాయోగ్యతలతో సంబంధం లేదు, గౌరవించవలసింది. ప్రథమ నమస్కారం పొందే గణపతే చేస్తున్నారు, మనం ఎందుకు చేయకుండా ఉండాలి? మనము చేయవలసిందే. మనకి ఒక శిష్టాచారాన్ని నేర్పడానికి నామాలు వస్తాయి తప్ప ఆ నామాలతో పూజ చేస్తే ఆయన సంతోషిస్తాడనుకోవడం అర్థం లేని వ్యవహారం. అలా సంతోషాలు ఉగిపోవడాలు వాళ్ళకేం ఉండవు. దాని చేత మనం పరిణితిని పొందాలి. నిజానికి ద్వైమాతురుడెవరు? సుబ్రహ్మణ్యుడు. ఇద్దరమ్మలున్నవాడు సుబ్రహ్మణ్యుడు. ఎందుచేత? అసలు సుబ్రహ్మణ్యోత్పత్తి ఎందు అసలు సుబ్రహ్మణ్యుణ్ణి ఎలా సృజించాలి అన్నప్పుడు శివుని యొక్క తేజస్సుని వినియోగం చెయ్యడంలో దేవతలకి పాలుపోలేదు. ఏ స్త్రీ గ్రహిస్తుంది? ఎవరూ గ్రహించలేని స్థితి ఏర్పడింది. పార్వతీదేవికి గంగ అక్క కనుక ఆమె యందు ఉత్పన్నమైనటువంటి పిల్లవాడు పార్వతీదేవికి కూడా కుమారుడే కనుక కోపగించదు కనుక గంగ యందు విడిచిపెట్టమన్నారు. శివతేజస్సుని అగ్నిహోత్రుడు గంగ యందు విడిచిపెట్టాడు. అది కూడా ప్రహృష్టమైన వదనంతో స్వీకరించింది. దివ్యం రూపమధారయత్ అన్నారు మహర్షి. స్వీకరించింది కనుక సుబ్రహ్మణ్యుని యందు గంగ మాతృశబ్దానికి అన్వయం అవుతుంది. అన్వయమైతే ఇప్పుడు ఆ గంగకున్న లక్షణం కొడుకు ఎందు ఉండాలి సంప్రదాయంలో. అప్పుడు అది ఏమవుతుందంటే వైదికంగా మనం ఏమని పిలుస్తామంటే ఆ సంప్రదాయ నిష్ట అంటారు. సంప్రదాయంలో మీరు ఒక మూర్తిని ఆరాధన చేస్తే ఆ మూర్తి వలన మీకు కొన్ని ఫలితములు ఉండాలి. ఆ ఫలితములు రావడానికి అది కారణం అవ్వాలి. అలా కారణం అవ్వాలి అంటే దానికి అటువంటి స్పర్శ ఒకటి కథాక్రమంలో ఏర్పడాలంటే దాని అర్థం ఏమిటంటే అది అటువంటి లక్షణములను కలిగి ఉన్నది అని గుర్తు. సుబ్రహ్మణ్యుడు గంగ యొక్క పుత్రుడు అన్నాను అనుకోండి, భౌతికంగా కథలో గంగ యొక్క పుత్రుడు అని అర్థం చేసుకోవడం ఒకెత్తు. రెండవ లక్షణం ఒకటి ఉంటుంది. ఏమిటి ఆ లక్షణం అంటే సుబ్రహ్మణ్యునికి గంగ లక్షణములు ఉన్నాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నీ తండ్రి శుక్రుడు లోకానికి గురువు, నువ్వు ఆయన పుత్రికవు. జాగ్రత్త. ఆయన వల్ల నాకు భయం ఏర్పడవచ్చు, అందువల్ల మన సంబంధం యోగ్యమైనది కాదు అన్నాడు. అప్పుడు దేవయాని, ఓ రాజా, ఇప్పుడు నా మాటను పాటించకపోతే నా తండ్రి ఆజ్ఞతోనే నిన్ను వరిస్తాను. అప్పుడే నువ్వు నా యోగ్యతను తెలుసుకుంటావు, నన్ను చేపడతావు. ఇక వెళ్ళు అంది. యయాతి నగరానికి వెళ్ళిపోయాడు. శుక్రుడు దేవయాని ఎంతసేపైనా రాకపోయేసరికి కంగారు పడి దాదిని పంపాడు. దాది వెతుకుతూ ఒక చెట్టు కింద ఏడుస్తున్నటువంటి దేవయానిని చూసి
ఇలా అంది. ఓ శుభాంగి, నీకేం జరిగింది? ఎందుకు కూర్చొని ఏడుస్తున్నావు ఇక్కడ ఈ చెట్టు కింద? మీ నాన్న కంగారు పడుతున్నాడు, నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు, ఏం జరిగిందో చెప్పు అంది. దేవి అని చెప్తుంది, దాది ఆ శర్మిష్ట నన్ను బాధించింది, అవమానించింది. అందుచేత నేను వృషపర్వుడి నగరంలోకి అడుగు పెట్టను. తొందరగా వెళ్ళి ఈ విషయాన్ని నా తండ్రికి చెప్పు అంది. నేను ఆ నగరానికి రాను, ఆ మహారాజా నగరానికి రాను. నేను ఆ శర్మిష్ట చాలా చెడ్డది, నన్ను ఇట్లా చేసేసింది. దాది వేగంగా శుక్రుడి వద్దకు వెళ్ళి, అయ్యా, వృషపర్వుడి కూతురైనటువంటి శర్మిష్ట వనంలో దేవయానిని కొట్టిందట అని చెప్పింది. శుక్రుడు కంగారు పడుతూ అడవిలో వెతుక్కుంటూ ఒకచోట కూర్చున్నటువంటి కూతురును చూశాడు. కూతురంటే ప్రాణం, అందుకని దేవయానిని దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ ఇలా అన్నాడు, ఆత్మదోషైర్నియచ్చంతి సర్వే దుఃఖ సుఖే జనాః మన్యే దుశ్చరితం తేస్తి యస్యేయం నిష్కృతి కృత. పుత్రి, లోకంలో అందరూ తమ తమ దోషాల మూలంగానే సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటారు. నువ్వు ఏదో చెడు పని చేసి ఉంటావు, దానివల్లనే ఇలాంటి ఫలితాన్ని పొందావు అన్నాడు. దేవయాని, ప్రాయశ్చిత్తం ఉన్నా లేకపోయినా నాకు చింత లేదు. ముందు మీ మాటలాపి నా మాట వినండి. ఆ శర్మిష్ట, నువ్వు రాక్షసులను స్తుతిస్తూ గానం చేస్తావు, నువ్వు మాత్రం అంది. అది నిజమేనా? ఈ మాటనే మాటి మాటికి కోపంగా నాతో అంది ఆవిడ. రాక్షసుల్ని, వాళ్ళ నాన్నను, వాళ్ళ తాతను, వాళ్ళ ముత్తాతను, వాళ్ళ పక్కింటి వాళ్ళను అందరూ రాక్షసులు. పక్కింటి వాళ్ళు కూడా అందరూ రాక్షసులే కదా. పైనింటివాడు, కిందింటివాడు, వాడు వీడు, తమ్ముడు కిమ్ముడు అందరినీ నువ్వు స్తుతిస్తావట, నిజమా? ఇంత శక్తి ఉన్నా కూడా నువ్వు స్తుతిస్తున్నావా నువ్వు ఆ రాక్షసుల్ని అని అడుగుతుంది తండ్రిని. నిలదీసి అడుగుతా ఉంది. ముద్దుగా, ముద్దు కూతురు కదా, విపరీతమైన ముద్దు చేస్తే ఇట్లనే తయారయ్యేది. అంతేకాదు, ఆ శర్మిష్ట ఉందే, ఆ కర్మిష్ట. ఓ దేవయాని, నీ తండ్రి నా తండ్రిని పొగుడుతూ యాచిస్తూ దానాలు పుచ్చుకుంటాడు, మాటి మాటికి పీతాంబరాలు కప్పుకుంటాడు, బంగారం పుచ్చుకుంటాడు, మాటి మాటికి అన్ని దానాలు తానే తీసుకుంటాడు, ఇంకొక బ్రాహ్మడు కూడా ఇవ్వడు అని ఇట్లంతా మాట్లాడింది. అంటే కొన్ని చేర్చి చెప్తూ ఉందిలేండి ఇవిడ. నేను దానం తీసుకోవటం తెలియని తండ్రికి బిడ్డనై పుట్టాను అని గర్వంతో ఈ మాటను కూడా మళ్ళీ 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 అంది. నేనేదో మా నాన్న ఎవరు దానమే తీసుకోవడం గర్వం నాకు ఉండింది. ఇప్పుడు నాకు అర్థమైంది. అంటే అప్పుడు నేను స్తుతించేవాడికి, దానం పుచ్చుకునేవాడికి కూతురినే అయితే, ఇక్కడ ఏదో చెప్తోంది చూడండి, అకస్మాత్తు నువ్వు దానం తీసుకునేవాడే అయితే, స్తుతించేవాడికి, దానం పుచ్చుకోడనే వాడికి కూతురినే అయితే నిన్ను తప్పకుండా ప్రసన్నం చేసుకుంటాను అన్నాను. శర్మిష్ట నా మాటలను వినిపించుకోలేదు. కోపంతో నన్ను పట్టుకొని ఈ వనంలో గల పాడుబడ్డ బావిలోకి త్రోసి వెళ్ళిపోయిందంది. శుక్రుడు, పుత్రి, వేరే విధంగా చెప్పింది కథ. అక్కడ జరిగింది వేరే, ఇది వేరే. చీర సంగతి చెప్పనే లేదు చూడండి. శుక్రుడు, పుత్రి, బాధపడకు. నువ్వు స్తుతించేవాడికి, యాచించేవాడికి, ప్రతిగ్రహణం చేసేవాడికి కూతురువి కాదు. స్తోత్రం చేయకుండా స్తుతించబడే శుక్రాచార్యుడి పుత్రికవు నువ్వు. నా ప్రియమైన దేవయానివి నువ్వు. చింతించటానికి సాధ్యం కాని బ్రహ్మము, ద్వంద్వాతీతమైనటువంటి ఈశ్వర సంబంధమైన శక్తియే నా బలం. ఆ సంగతి వృషపర్వుడికి తెలుసు, ఇంద్రుడికి, యయాతికి కూడా తెలుసు. అటువంటి వాణ్ణి నేనని తెలుసు. యచ్చ కించిత్ సర్వగతం
భూమౌ వా యది వా దివి తస్యాహమీశ్వరో నిత్యం తుష్టేనోక్తః స్వయంభువా. భూమి మీద కానీ స్వర్గంలో కానీ ప్రాణులన్నిటిలో కానీ ఏది ఉన్నా కూడా దానికి నిత్యము నేనే ప్రభువు అని నా విషయంలో సంతోషించి బ్రహ్మదేవుడు నాకు ఈ వరాన్ని ఇచ్చాడు. ప్రజలకు మేలు చేయాలనే కోరికతోనే నేను నీటిని వర్షిస్తున్నాను, అన్ని ఔషధులను పోషిస్తున్నాను, పుష్పాలను సృష్టిస్తున్నాను. ఇది సత్యం, నీకు నిజం చెబుతున్నాను అని ఇలా శుక్రాచార్యుడు చెప్పి కోపంతో బాధపడుతున్న కూతురును తీయని మాటలతో ఊరడించాడు. దేవయాని ముఖంలోని దైన్యాన్ని తొలగించాడు. శ్రీకృష్ణాయ నమః. శుక్రాచార్యుడు తన శక్తిని తన కూతురైన దేవయానికి చెబుతున్నాడు. ఓ పుత్రి, నా విద్యకు తిరుగులేదు. నా విద్యకు ఫలంగా నాకు ఐశ్వర్యం లభించింది. ఆ ఐశ్వర్యంతో నాకు దైన్యము, శాఠ్యం, కుటిలత్వము, అధర్మ ప్రవృత్తి లేవు. నాకు యః పరేషాం నరో నిత్యం అతివాదం స్థితిక్షతే దేవయాని విజానీహి తేన సర్వమిదం జితం. ఇతరుల అపవాదాలను, నిందలను ఓర్చుకునేవాడు ఈ సమస్త ప్రపంచాన్ని జయిస్తాడని తెలుసుకో. వేగంగా పరిగెత్తుతున్నటువంటి గుర్రాన్ని నిగ్రహించినట్లుగా పొంగి వచ్చే క్రోధాన్ని నిగ్రహించేవాడే సారథి అని సత్పురుషులు అంటారు. కేవలం కళ్ళెములు పట్టినవాడు సారథి కాడు. అశ్వాన్ని అదుపులో పెట్టలేక, అణచలేక దానికి లోబడినవాడు నశిస్తాడు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. యత్సముత్పతితం క్రోధం అక్రోధేన నిరస్యతి దేవయాని విజానీహి తేన సర్వమిదం జితం. క్రోధాన్ని సహనంతో, క్రోధం లేకపోవటంతో తొలగించుకున్నవాడే ఈ సమస్త ప్రపంచాన్ని జయించిన వాడు అని తెలుసుకో. అందుకే మహాభారతంలో ఇటువంటి శ్లోకాలన్నీ వస్తూ ఉంటాయి. యస్సముత్పతితం క్రోధం క్షమయేఘ నిరస్యతి యతో రగస్వచం జీర్ణం సవై పురుష ఉచ్యతే. పాము కుబుసాన్ని విడిచినట్లుగా పొంగి వచ్చే కోపాన్ని సహనంతో తొలగించుకున్నవాడిని పురుషుడు అంటారు. కోపాన్ని నిగ్రహించేవాడు, నిందలను సహించేవాడు, తాను బాధపడినా ఇతరులకు బాధించని వాడు ఐశ్వర్యానికి అర్హుడు అవుతాడు. వాడు అలుపు లేకుండా నెలకొకసారి చొప్పున 100 యజ్ఞాలు చేసేవాడి కంటే అందరి పట్ల కోపించకుండా ప్రవర్తించేవాడే గొప్పవాడు. క్రుద్ధస్య నిష్ఫలాన్యేవ దానయజ్ఞ తపాంసి చ తస్మాదక్రోధనే యజ్ఞక తపోదానం మహాఫలం న పూతో న తపస్వీ చ న యుజ్వా న చ కర్మవిత్ క్రోధస్య యో వశం గచ్చేత్ తస్య లోకద్వయం న చ. పుత్ర భృత్య సుహృన్మిత్ర భార్య ధర్మశ్చ సత్యత తస్యైతాన్య పయాస్యంతి క్రోధశీలస్య నిశ్చితం. యత్ కుమారాః కుమార్యశ్చ వైరం కుర్యురచేతసః న తత్ ప్రాజ్ఞోనుకుర్వీత న విదుస్తే బలాబలం. క్రోధంతో ఉన్నవాడి దానం, యజ్ఞం, తపస్సు వ్యర్థమైపోతాయి. అందుచేత కోపించిన వాడు చేసే యజ్ఞము, తపస్సు, దానమే మహాఫలాన్ని ఇస్తాయి. క్రోధానికి వశుడైన వాడు పవిత్రుడు కాడు. వాడు తపస్వి కాడు, యజ్వ కాడు, కర్మజుడు కాడు. అటువంటి వాడికి ఇహపరాలు దక్కవు. నిత్యము కోపించే స్వభావం కలవాడిని పుత్రుడు, సేవకుడు, మిత్రుడు,
సుహృత్తు భార్య విడిచిపెడతారు, ధర్మం సత్యత్వం విడిచిపెడతాయి. ప్రతి నిత్యము కోపించే వాడి దగ్గర ధర్మం ఉండదు, సత్యదేవత ఉండదు, లక్ష్మీదేవత ఉండదు. అవుణ్ణి లక్ష్మీదేవత ధర్మదేవత మనకు తెలియదు కదా. కట్టుకున్నటువంటి భార్య పరిగెత్తిపోతుంది. కన్న పిల్లలు కూడా మెల్లగా తండ్రిని వదిలేసి వెళ్ళిపోతారు. ఏం దిన్నము కోపంగా ఉంటే ఆ మనిషితో ఏమిటి ఎగటం. అందుకని వీళ్ళెవరూ వదిలిపోకుండా ఉంటే కోపాన్ని వదలాల. 2 విధాలుగా చెప్పారు ఇక్కడ. పాము కుబుసాన్ని వదిలినట్టుగా, లేక పాము తనలోనే, ఇప్పుడు తాబేలు ఉందనుకో, తాబేలు ఇంద్రియాలంతా లోపల వేసేసుకుంటుంది, ఎప్పుడు కావాలో తెలుస్తుంది. అంటే ఇంద్రియాలు తన వశంలో పెట్టుకుంటుంది అర్థం. ఇంద్రియాలు వశంలో లేకపోతే ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటే ఏదైనా పట్టేస్తుంది, చంపేస్తుంది. అందుకని తన ఇంద్రియాలను తన లోపల పెట్టుకొనే ఉంటుంది. ఎప్పుడు కావాలనో అప్పుడు వదులుతూ, ఎవరికి కష్టం లేకోకుండా, అక్రమము లేకోకుండా, వేరే పురుగుని చంపదు అది. అది తినేదే వేరే. ఒట్టి పాచి లోపల ఉంటుంది, సముద్రం పాచి. అటువంటి తాబేలు ఇంద్రియాలు పూర్తిగా లోపల వేసుకుంటుంది, ఎప్పుడు కావాలో అప్పుడు. 2 విధాలుగా చెప్పారు ఇక్కడ. పాము విచారం ఆ శ్లోకాలకి వెళితేనే మీకు అర్థమవుతుంది. అందుకని అజ్ఞానం చేత పిల్లలు పోట్లాడుకుంటారు. వారిని చూసి పెద్దవాళ్ళు అనుసరించకూడదు, వారిలాగానే నడుచుకోకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలకు ఇతరుల బలాబలాలు వాటి వల్లే కలిగేటువంటి ప్రయోజనము తెలియవు కదా. అందుచేత బుద్ధిమంతులు జాగ్రత్తగా నడుచుకోవాలి అన్నాడు ఇక్కడ. బుద్ధిమంతులు అంటే పెద్దవాళ్ళులాగా, మూర్ఖులైనటువంటి వాళ్ళంతా చిన్నపిల్లల్లాగా అట్లా ఉండకూడదు అని దేవయాని చెప్తూ, నాన్నగారు దేవయాని నేను బాలికనే అయినా ధర్మాధర్మాలతో భేదము అంటే క్షమ, నిందలలోని బలాబలాల గురించి నాకు తెలుసు. శిష్య వృత్తేషు నచంతవ్యం బుభూషత. శిష్యుడిగా నటిస్తూ ఉండి శిష్యవృత్తికి వ్యతిరేకంగా ఉండేవాడిని గురువు క్షమించకూడదు, ఎప్పటికీ క్షమించకూడదు. అందువల్ల ఆచార విచారాలో గురువు పట్ల అమర్యాదగా ప్రవర్తించే రాక్షసుల దేశంలో ఉండటానికి నా మనస్సు అంగీకరించటం లేదు. పుమాంసో ఏహి నిందంతి వృత్తేనాభిజనేన చ నతేషు నివసేత్ ప్రాజ్ఞాగ శ్రేయోర్థీ పాప బుద్ధిషు. ఇతరుల సదాచార ప్రవర్తనను, మంచి కులంలో పుట్టిన వారిని నిందించేవారు పాపబుద్ధులు. అందుచేత శ్రేయస్సును కోరుకునేటువంటి బుద్ధిమంతుడు పాపాత్ముల మధ్య నివసించకూడదు. తన ప్రవర్తనను, తన మర్యాదను తెలుసుకునేటువంటి సత్పురుషుల మధ్య నివసించాలి. ఆ నివాసమే శ్రేష్టమైనది అని చెప్పబడింది. సుయంత్రిత వర నిత్యం విహీనాస్య ధనైర్నరాగ దుర్వృత్తాః పాపకర్మాణః చండాల ధనినోపివా అకారణాద్ ఏ ద్విషంతి పరివాదం వదంతి చ న తత్రాస్య నివాసోస్తి పాపభిః పాపతాం వ్రజేత్. ధనం లేకపోయినా నిత్యం మనస్సును నియంత్రించుకునే మానవులు శ్రేష్ఠులు. మనస్సును నియంత్రించుకునేటువంటి వాళ్ళు శ్రేష్ఠులు. మనం ఈరోజు ధనాన్ని చూసి శ్రేష్ఠులు అనుకుంటున్నాం, డబ్బు గల వాళ్ళే శ్రేష్ఠులు అని చెప్పేసి. అది ఎట్లా అవుతుంది? వాళ్ళు ధనంతో చెడిపోతున్నారు. దుష్ప్రవర్తనతో పాపాలు చేసేవారు ధనవంతులైన చండాలులతో సమానమైన వారు. వాళ్ళు అంత డబ్బు ఉండి దుష్ప్రవర్తన ఉంటుంది, వాళ్ళు మనస్సు నిగ్రహించుకోలేరు, పాపాలు చేస్తూ ఉంటారు. డబ్బు ఉంది కదా అని చెప్పేసి అన్యాయంగా దేనికో ఖర్చు పెడుతూ ఉంటారు. నిష్కారణంగా ఇతరులను ద్వేషించేవారు, ఇతరులను నిందించేవారు పాపాత్ములు.
వారితో సత్పురుషులు నివసించరాదు. మాటి మాటికి ఇంకొకరి విచారంగా మాట్లాడుతూ, ఇంకొకరి విచారంగా ఎత్తిపోస్తూ, ఎప్పుడూ నింద చేస్తూ ఉండే వాళ్ళ దగ్గర మనము నివసించకూడదు, వాళ్ళ స్నేహము చేయకూడదు అన్నారు. వాళ్ళకి ఏ విధమైన సహాయము చేయకూడదు. వారితో కలిస్తే ఇతరులు కూడా పాపాత్ములు అవుతారు, వాళ్ళతో కలసరాదు. అటువంటి వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఆ వాతావరణమే సత్పురుషులను పాపాత్ములుగా మార్చేస్తుంది. సత్పురుషులందరూ పాపాత్ములు అయిపోతారట. అందుకని పాపపు ఇష్టమైనటువంటి ప్రదేశంలో పుణ్యాత్ములు ఉండకూడదు, మంచివారు ఉండకూడదు. పాపమైనా పుణ్యమైనా సరే మానవుడు బుద్ధి దేని మీద లగ్నమైతే దాన్ని పరమప్రియంగా భావిస్తుంది. కనుక పాపం ఎప్పుడూ చేయకూడదు, దోషప్రీతిని కలిగి ఉండకూడదు. అగ్నిని చిలికేవాడు అంటే కోరుకునేవాడు. అరణిని మతించినట్లుగా వృషపర్వుని కూతురు శర్మిష్ఠ పలికిన మాట నా హృదయాన్ని మతిస్తుంది. అంత అగ్ని మతించినట్టుగా మతిస్తూ ఉన్నది. ఆ మథనం, అగ్ని మథనం అంటారు. అగ్నిని మీరు చూసిండొచ్చు, యజ్ఞం ముందు అగ్నిని 2 అరణి తీసుకొని పైన ఒకటి కింద ఒకటి పెట్టుకొని చిలుకుతారు. ఆ చిలికేటప్పుడు ఎంత వేడి కలుగుతుంది, ఆ 2 చెక్కలకి ఎంత వేడి, కొన్ని మంత్రాలతో అగ్ని ఉత్పత్తి అవుతుంది. అదే అగ్నితో యజ్ఞం చేస్తారు. మామూలు కడ్డి ఇట్లా అనుకొని అనుకొని చేయరు. కడ్డి పెట్టుకొని లేక లైటర్ వెలిగించి కర్పూరంతో, అది యజ్ఞం కాదు, అది చేయరు. అది మతించే బాగా అగ్నిని. ఆ విధంగా నా హృదయంలో ఆవిడ మాట్లాడిన మాటలకి నా హృదయంలో అగ్ని మతించినట్టుగా అవుతున్నది. నాకు ఇంతకంటే దుఃఖకరమైన మాట మరొకటి ఈ 3 లోకాల్లోనే లేదు. పరుషమైన మాట, ఇందులో సందేహమే లేదు. నన్ను బాధిస్తూ ఉన్నది ఆ మాటలకి. సజ్జనులు, మిత్రులు పరుషవాక్కులు పలికేవాడితో స్నేహం చెయ్యరు ఎప్పటికీ కూడా. సంపద లేకుండా వెలిగిపోతున్న శత్రువుల సంపదను ఆశ్రయించేవాడు మరణించడం మంచిది అని చెప్పారు. ఆయన పెద్దలు చెప్తున్నారు, నీచులతో సాంగత్యం చేసినవాడు మెల్లమెల్లగా అవమానాన్ని పొందుతాడు. నోటి నుంచి వెలువడిన వాగ్బాణాలు తగిలినవాడు రాత్రి పగలు దుఃఖిస్తాడు. శాస్త్రంలో కూడా ఉన్నది, దూషించకూడదు. అలాగే శస్త్రం వల్ల, విషం వల్ల, అగ్ని వల్ల కలిగే దుఃఖం మెల్లమెల్లగా అనుభవంలోకి వస్తుంది. కానీ కఠినమైన మాట మాత్రం వెంటనే కష్టాన్ని కలిగిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.